పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. ఒదిగి తినయ్యా ఒదిగి తినయ్యా తండ్రి నీ ఒడిలో ఒదిగి తినయ్యా. అనేక మంది జీవితంలో కన్నీళ్లు తుడిచిన పాట ఈ పాట. ఫాదర్ బెర్గ్మాన్స్ గారు ప్రార్థనలో ఆత్మతో రాసిన పాట. నా పరిచర్యలో అనేక మందిని ఏడ్పులతో కన్నీటితో ఉన్నవారిని ఓదార్చిన పాట ఈరోజు సెలెక్ట్ చేసి పాడుతున్నాం. అద్భుతాలు అంతోని వారు ఈరోజు ఈ నెలకే చివరి మంగళవారం నాడు మనందరి కోసం ప్రార్థించి కన్నీళ్లు తుడిచి అద్భుతాలు చేయుటకై ప్రార్థించునుగాక. Today being Tuesday dedicated to St. Anthony, the final Tuesday of this particular month, this song is a comforting song like a mother bird, God, how he takes care of us, written by great servant of God in Tamil Nadu, Father Bergmans. Randi మనలను కూడా ఓదార్చి బలపరచమని ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల యొక్క ఉద్దేశములను పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా దయచేయమని మన ఉద్దేశంలో అర్పిస్తాం. నూతన ఉద్యోగం, బంధకాల నుండి మరియు అప్పు సమస్యల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు లూసీ మరియు కెన్నత్. అలాగే రోహిత్ రెడ్డికి దేవుడు చేసిన మేలులకు గుర్తించగా దేవుని దీవెనలు, బంగారు భవిష్యత్తు కొరకు మంచి ఆరోగ్యం. రోహిత్ విషయంలో తలంచిన తలం నెరవేరినట్లుగా రాజీవ్ రెడ్డి సౌమ్యలపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మన అందరి ఉద్దేశం భక్తితో ప్రభునకు అంతని వారి ద్వారా అర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. చక్కటి మాట. కీర్తన 131 రెండవ వచనం, Psalm 131 verse 2. నా హృదయం ప్రశాంతముగా ఉన్నది. పాలు మాన్పించిన శిశువు
తల్లి రొమ్ము మీద ప్రశాంతంగా పరుండి ఉన్నట్లు నా హృదయము ప్రశాంతంగా ఉన్నదని కీర్తనకారుడు చెప్తున్నాడు. Psalm 131:2 As the little baby after taken care by mother after the feeding, how it will lean onto the mother and so peacefully even sleep. Such a way I am at rest in your presence, Lord. నీ సన్నిధిలో అలాంటి అనుభవం మాకు కావాలని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ఈ నెలలో చాలామందికి ఈ వాగ్దానం వచ్చి కరెక్ట్గా నా దగ్గరికి వచ్చి తిరిగి వాళ్ళు చెప్తున్నారు. యెషయా 41:10 నా అరచేతిలో నేను ఆదుకుంటాను. అంటే నా చెయ్యి ఎప్పుడు నిన్ను విడవదు అని అర్థం. వెంటనే ఎందుకు ఇంతమంది ఇదే వాగ్దానం మళ్ళీ నా దగ్గరికి వచ్చి నాకు ఇది వచ్చింది ఫాదర్ అంటున్నారని అంటే మీతో చెప్తాను, అదే నా ఆర్డినేషన్ క్యాప్షన్. గురు పట్టాభిషేకం రోజు ప్రభు నా కార్డులో ప్రింట్ చేసినటువంటి వాగ్దానం. Isaiah 41:10 is my ordination caption which I selected for my ordination invitation card. That particular promise so many people are receiving this year and they are telling me, maybe God is assuring me, Cyril, I will never leave your hands. నీ చెయ్యి పట్టుకున్నాను, నేను వదలను. నాకు ఇస్తే మీకు ఇచ్చినట్లే కదా. అవును, మీ హస్తం విడువడు. ఆయన భయమంతా తొలగించి ప్రేమతో నడిపిస్తాడు. రాబోయే నెల అలా మారునుగాక. ఆల్ ద సారో, టీయర్స్, పెయిన్స్ అండ్ ఎవ్రీ ఫియర్, Isaiah 41:10 may it leave you right now. పాడుదామా? భక్తితో పాడుదాం, హృదయంని విప్పి పాడుదాం, తల్లితో మాట్లాడినట్టు పాడుదాం. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. తండ్రి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో నడిపితివి, నన్ను ప్రేమతో నడిపితివి. ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, తండ్రిని ఒడిలో ఒదిగి తినయ్యా. అనుభవం కోసం ఈ గుర్తులలో ప్రార్థిస్తాం. నిత్య పిత, నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గత సంవత్సరాన్ని చూస్తే నా జీవితంలో మీ జీవితం అనేక మేలులు దేవుడు చేశాడు. దాన్ని స్మరిస్తాం. ఈ నెలలో 30 రోజులు మేలులు చేశాడు, భద్రంగా కాపాడాడు. అందుకే కీర్తనకారునితో మనం ఇలా పాడబోతున్నాం. కీర్తన 13:5 ప్రభు నాకు మేలు చేశాను కనుక నేను అతన్ని స్తుతించి కీర్తింతును. ద లార్డ్ హ్యాస్ డన్ సో మెనీ ఫేవర్ ఇన్ మై లైఫ్ లాస్ట్ ఇయర్ అండ్ దీస్ 30 days this month. Psalm 13:5. Let's join with the psalmist and praise God. Psalm 103:2 also says the same. కీర్తన 103:2 నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, అతని ఉపకారములు వేణిని మరువకుము. చాలాసార్లు కంప్లైంట్ చేసే వ్యక్తిగా మారుతాం. స్తుతించాలి మేలులకై. 103వ కీర్తన 2 పాడుదామా? ప్రేమన సహోదరి సహోదరులారా, తల్లిలా కాపాడే దేవునికి ప్రేమ పాట ఈ పాట. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. నీ ఉపకారం స్మరించి నీ ఉపకారం స్మరించి స్తుతి స్తోత్రం తెలిపేదను, స్తుతి స్తోత్రం తెలిపేదను. చేయి విడువని నా యేసయ్యా, చేయి విడువని నా యేసయ్యా. కల్వరి నాయకుడా, నా కల్వరి నాయకుడా. ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా. తండ్రిని ఒడిలో ఒదిగి తినయ్యా. చేసిన మేలులకు స్తోత్రం, చేయబోతున్న మేలులకు వందనమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యోహాను 10:11 ప్రభు చెప్తున్నాడు, నేను కాపరి కాదు, నేను మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోయి. ఐఎమ్ నాట్ ఎ షెపర్డ్, ఐఎమ్ ఎ గుడ్ షెపర్డ్. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ షెపర్డ్ అండ్ గుడ్ షెపర్డ్. అండ్ యాజ్ అ గుడ్ షెపర్డ్ ఐ విల్ లే డౌన్ మై లైఫ్ ఫర్ యూ. జాన్ 10:11. దీనికంటే ఏం కావాలి? ప్రాణం ఇచ్చే దేవుడు మనకు సొంతమయ్యాడు. యోహాను 6:51 అందుకే ఆయన అలా చెప్తున్నాడు, ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చే ఆహారము నా శరీరమే అంటున్నాడు. John 6:51. That's why Jesus said, in order that this world may live, the food that I give is my own body, he said. ఇంత గొప్ప ఆహారమై వచ్చి కాపరిగా నడిపించే దేవునికి పాడే పాట ఈ మాట, ప్రేమ పాట. పాడుదాం ప్రేమిన సహోదరి సహోదరులు. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. మంచి కాపరి నా జీవ కాపరి, మంచి కాపరి నా జీవ కాపరి, హృదయ పాలకుడా, నా హృదయ పాలకుడా, ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మతో కలసితివా, నా ఆత్మతో కలసితివా, ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా. తండ్రిని ఒడిలో ఒదిగి తినయ్యా. ఆ హృదయం మీద ఆనుకొని మన బాధలు చెప్పి ప్రశాంతతతో ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తల్లి ఒడిలో కూర్చుందాం, ఆయన హృదయం మీద ఆనుకొని కూర్చుందాం, సంరక్షణ కోసం ప్రార్థన చేద్దాం. లెట్ us lean on to the heart of Jesus for a protection prayer. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కుటుంబ సభ్యులను, దివ్యవాక్కు కుటుంబ సభ్యులను, దివ్యవాక్కు కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెంట్ ఫౌస్టినా, Pray for us. కీర్తన 63:7 నేను నీ రెక్కల నీడలో సంతోషముతో పాటలు పాడేదను. రెక్కల నీడ, ఇప్పుడే చెప్పాం, ఆయన ప్రొటెక్షన్, సంరక్షణ కోసం. అది జరుగునుగాక. Amen. Psalm 63:7 ఇట్స్ రిటన్, లార్డ్ అండర్ యువర్ వింగ్స్ ఐ విల్ రిజాయిస్ అండ్ సింగ్ అ సాంగ్ ఫర్ యూ. యోహాను 15:16 నేను మిమ్మ ఎన్నుకొని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన మీకు ప్రసాదించును. John 15:16 says, I have chosen you in my name, whatever you ask daddy, he will give it to you. ఈ వాగ్దానం ప్రకారం ఏం కావాలి ఈ గుర్తులు అడగండి, ఇస్తాడంట, వాగ్దానం చేస్తాడు. వాట్ ఎవర్ యు నీడ్ ఇట్ ఈస్ రిటన్. ఆస్క్ హిమ్. John 15:16. దేవా, నరాల బలహీనతతో ఉన్న వ్యక్తి ఇప్పుడు అడుగుతుండగా ఆ స్వస్థత జరుగుతున్నందులకు ఇష్టం. ఐశ్వర్యాన్ని నీవు దీవిస్తున్నందులకు ఇష్టం. సంతానవరం కలిగిస్తూ ఉన్నందులకు ఇష్టం. అనేక మంది తలనొప్పటి నుండి బాధపడుతున్నటువంటి బిడ్డలు, టెన్షన్ వలన బీపీ పెరిగినటువంటి బిడ్డలకు ఈరోజు విడుదల జరుగుతున్నందులకు ఇష్టం. మీకేం కావాలో అడుగండి అంటున్నాడు, ఇస్తానంటున్నాడు. యేసునామములో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. వాట్ ఎవర్ యు నీడ్, ఆస్క్ ఇన్ జీసస్ నేమ్, ఫాదర్ విల్ గివ్ ఇట్ టు యు. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. నిన్ను నేను పట్టుకొంటిని, నిన్ను నేను పట్టుకొంటిని, నీ భుజము పైన సోవేదను, నీ భుజము పైన సోవేదను. నీ రెక్కల నీడలో నుండి, నీ రెక్కల నీడలో నుండి లోకాన్ని మరచితిని,
ఈ లోకాన్ని మరచితిని. ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, తండ్రిని ఒడిలో ఒదిగి తినయ్యా. ఏ దేవుడు కూడా ఇలా తల్లిలాగా మారి మనల్ని ఓదార్చలేడు. ఆయనకి చెప్తాం, పొందుకుందాం. త్వరలోనే సాక్ష్యం చెప్పే విధంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగా ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దేవాని ఒడిలో కూర్చొని వేదనతో ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మంచి కాపరివే నడిపించాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ వైపే ఆధారమని చూస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆసుపత్రిలో అడ్మిట్ చేయబడిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తల నుండి అరికాళ్ళ వరకు వేదనతో ఉన్న వారిని స్వస్థపరచాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 30 రోజులు మాత్రం నిలబడిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో ఇంగ్లీష్ తెలుగొడకానికి వచ్చిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా ఆదివారం వచ్చిన పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వచ్చే ఆదివారం మొదటి ఆదివారం, రేపటి దినం డొన్బోస్కో పండుగ. అలాగే ఎల్లుండి నుంచి నూతన నెలలో అడుగుపెట్టగా నూతన నెలలో జరుగుతున్న శుభకార్యములు ఈ స్థలం ద్వారా మీకు వినిపిస్తాను. మొట్టమొదటిగా మొదటి ఆదివారం, రండి ఆదివారం నుండి ప్రతి వారము దేవుడు మీకు అతిశయములు చేయబోతున్నాడు. ఆమేన్. అది మొదటి ఆదివారం. రెండవ ఆదివారం 11వ తారీఖున లూర్దు మాత అమ్మను ప్రేమించేవాళ్ళు మీరు రండి. ఆమె ప్రదక్షిణగా మీ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ అని పిలిచే ఇంకొక భాగ్యం మీకు. అనేక మందికి లూర్దు నగరంలో జరిగేది ఇక్కడ జరగాలని అమ్మని ఇక్కడికి రమ్మండి పలికే రోజు ఆ రోజు. అదే రోజున 10 గంటలకు స్టూడెంట్స్ అందరినీ, పరీక్షలు రాసిన పిల్లలందరూ రైటింగ్ ప్యాడ్, పెన్సిల్ అన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళి మంచిగా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే గొప్ప రోజు. దట్ డే on second Sunday 11th we'll be having the feast of Our Lady of Lourdes. We'll have procession. Come if you love that Mama Mary. Also same day at 10 o'clock we'll also begin the students prayer. Don't delay because we'll finish fast and I have to come back to the hall. Delay చేయవద్దు, ఎందుకంటే అటువైపు ముగించుకొని ఇటువైపు ఊరేగింపు ప్రదక్షిణకు రావాలి. Don't delay it. Come at 10 o'clock all the students with your writing pad, pen, pencil and so on. We'll be having special prayer. Students prayer కూడా మీకు ఇస్తాం ఉచితంగా. We'll be offering you a free student prayer card that you may come out in flying colors this year. Amen. తర్వాత వచ్చే ఆదివారం ఇంకా గొప్పది. 18 అదే దీక్షా సిలువ మీకు ఇవ్వబడుతుంది. విభూతి బుధవారం తర్వాత వచ్చే ఆదివారం 18. So 18th will be distributing to you the Diksha cross to begin the Lent well. 14వ తారీఖున అందరూ ప్రేమికుల పండుగను కొనియాడుతూ అనవసరంగా తిరుగుతుంటారు. మనం ప్రేమిస్తే ఆ దినమున ఈ స్థలంలో 6:30కి పూజా బలి జరిపిస్తాం విభూతి బుధవారం నాడు. దే కాల్ ఇట్ లవర్స్ డే. వీ టు హ్యావ్ అ లవర్ జీసస్. Ash Wednesday 14th morning 6:30
We'll be having online and offline. You can come here, participate, begin the day well as a Lent. అనేక ప్రోగ్రామ్స్ ఉండండి లెంట్లో, దివసకాలంలో ఇక్కడ వేరే రాష్ట్రాలలో ఉన్నాయి. ప్రార్థిస్తుండాలని మనవి చేస్తున్నాను. 63వ కీర్తన 4వ వచనం, నేను జీవించినంత కాలం నిన్ను స్తుతింతును. As long as I live, I will praise you, Lord. Psalm 63:4. యెషయా 62:6 వచనం, యెరూషలేము, నేను నీ ప్రకారం మీద కావలి వారిని నిలిపి తిని, మీరు వారు రేగింపగలు మొరబెట్టుచు ప్రభువునకతని ప్రమాణములను జ్ఞాపకం చేయుచుండడం వల్లనే కానీ ఊరుకొండరాదు. ప్రమాణములంటే మీకు ఇచ్చిన ప్రామిస్ కార్డ్, రోజు చెప్పాలంట. అది పెట్టుకొని నిద్రపోకూడదు, దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాలంటుంది, మీరు గుర్తు చేయాలంట. ద ప్రామిస్ కార్డ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్, యూ హవ్ టు రిమైండ్ ద లార్డ్. ఐజయా 62:6. ఈ నెల లోపల జరిగిపోవాలి, ఒక్కరోజే ఉంది, అడగండి. ప్రార్థనతో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ 30-40 నిమిషాలు ఆ ఒడిలో కూర్చొని పాడుతుంది. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. రేయింబవళు వెదికి తినయ్యా, రేయింబవళు వెదికి తినయ్యా. నీకై వేచి తిని, నీకై వేచి తిని, నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా నీ నామం చాటెదను, నీ నామం చాటెదను. தாய் மடியில் தவழுகின்ற குழந்தையை போல தகப்பனே உன் மடியில் சாய்ந்து விட்டேன் நான். தாய் மடியில் தவழுகின்ற குழந்தையை போல தகப்பனே உன் மடியில் சாய்ந்து விட்டேன் நான். சாய்ந்து விட்டேன் நான், சாய்ந்து விட்டேன் நான், சாய்ந்து விட்டேன் நான், சாய்ந்து விட்டேன் நான். ఒదిగి తినయ్యా నీ ఒడిలో యేసయ్యా, నీ ఒడిలో తండ్రి దేవా, ఒదిగి తిమయ్యా. ప్రశాంతత మీ ఇంటిలో కలుగునుగాక. ఆమేన్. మీరు కోరుకున్న దానికంటే డాడీ లాంటి తల్లి లాంటి దేవుడు వసగునుగాక. ఆమేన్. ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. ఈ పరిశుద్ధులను ప్రార్థన చేపట్టడానికి ముందు దయచేసి లింక్ను వెంటనే అందరికీ పంపండి. 30 రోజులు అయిపోయింది కానీ నాకు ఎలాంటి మార్పులు కలగట్లేదని ఏడుస్తున్న వాళ్ళకి ఇది ఓదార్పుగా మారుతుంది. ఇది మీరు చేసే మంచి పని. దాన ధర్మములు చేయడం ఈజీ, ఇలాంటిది చేయాలి, దేవుడు అందించాలి. ప్లీజ్ డూ ఎ ఫేవర్. మెనీ ఆర్ వరీడ్ అండ్ ట్రబుల్డ్ అండ్ దే నీడ్ కంఫర్ట్. దిస్ సాంగ్ మే కన్సోల్ కంఫర్ట్ త్రూ యూ. డూ సెండ్ దిస్ లింక్. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. తల్లి ఒడిలైన దేవుని ఒడిలో ఈ రోజు అనుకొని చేసిన ప్రార్థనను పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు దయచేసి మిమ్మల్ని ఓదార్చి త్వరలోనే అందరు సాక్ష్యం చెప్పినట్టు వేదిక మీద సాక్ష్యం చెప్పే విధంగా మిమ్మలను దీవించునుగాక. As you sit in the lap of Jesus and prayed this song as a song of love song for the Lord, may the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost comfort you and strengthen you. May you become a mighty testimony on Muttangi stage. In Jesus' name we pray. Amen. ఒదిగితినయ్యా తండ్రిని ఒడిలో ఒదిగితినయ్యా, దేవుడు మిమ్మల్ని ఓదార్చును కాక. గాడ్ బ్లెస్.